రైతుపై దళారులు ప్రతాపం చూపించారు. రక్తం వచ్చేటట్టు కొట్టారు. ఈ ఘటన వికారాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రైతు లేనిదే రాజ్యం లేదు, దేశానికి వెన్నెముక, అన్నం పెట్టే అన్నదాత అంటూ సంవత్సరానికి ఒక స్టేటస్ పెడుతుంటారు కొందరు. మరికొందరు రైతుల గురించి అప్పుడో ఇప్పుడో ఒక మంచి మాట మాట్లాడతారు. కానీ ఈ కాలంలో రైతుల గురించి, రైతుల కష్టాలను గుర్తించి మాట్లాడేవారే కరువైపోయారు. రైతులన్నీ తక్కువ చేసి చూస్తున్నారు. కంటి ముందు రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు మరికొందరు. రైతు కష్టాన్ని గుర్తించేవారే లేరు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధరను ప్రకటించకుండా మోసాలకు పాల్పడుతుంటారు దళారులు. దళారీ వ్యవస్థతో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో 2024 మార్చి 22 శుక్రవారం ఓ రైతుపై దళారులు ప్రతాపం చూపించారు. రైతు పండించిన పంటను రోడ్డుపై అమ్ముతుండగా రక్తం వచ్చేటట్టు చితకబాది వాళ్ల ప్రతాపం చూపించారు. రైతు పండించిన పూలను తాండూరు పట్టణంలో రోడ్డుపై మండు టెండలో అమ్ముకుంటుండగా 35 మంది దళారులు అక్కడికి చేరుకుని రైతును బెదిరించి అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత అతని పంటను నేలపాలు చేశారు. తాను పండించిన పంటను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేదా అని రైతు వాపోయాడు. ఈ ఘటనతో తాండూరు పట్టణంలో కలకలం రేపింది. దాడిలో గాయపడిన రైతు పెద్దమూలు మండలం జనగామ గ్రామానికి చెందిన వ్యక్తి మాదప్పగా తెలుస్తోంది. మండలం నా పేరు మాదప్ప, మా నాయన పేరు అనంతయ్య. జనగాంకి వెళ్ళి మా చేను తీసుకొచ్చి భద్రప్ప టెంపుల్ కాడ అమ్మితే ఒక ముస్లిం ఆయన వచ్చి దాదా అంటని అన్నాడు. ఎందుకంటే మా సేటు రమ్మంటున్నాడు అన్నాడు. మీ సేటుతో నాకేం పని అప్ప అని నేను అన్నాను. లేదు మాట్లాడతానంటే మాట్లాడి తిరిగి వచ్చి మాట్లాడదప్ప మీ దగ్గర నేను ఎందుకు వద్దు నేను అన్నాను. అంటే లేదు రా అంటున్నాను. అన్నాక నేను రానన్నా. తర్వాత అందరూ వచ్చి ఏం రా చెప్తే ఇస్తే 26 అట్లా అన్నారు. నేను ఎందుకు వస్తాను మీ దగ్గరికి అంటే పిలిస్తే రావడానికి వచ్చి ఎట్లయితే నేను బలిచిన అని ఒక ఆయన కొట్టిండు. ఫస్ట్ ముస్లిం ఆయనని కొట్టిండు. మళ్ళీ తర్వాత ఇంకో ఆయన వచ్చి కొట్టిండు. అందరు గ్యాంగ్ అయ్యి చుట్టుముట్టేసుకొని కొట్టిస్తారు. ఎందుకు కొట్టి నన్ను అడిగితే చంపేస్తాం బంద్ చేయకూడదు, నీకు ఎన్నిసార్లు చెప్తే బంద్ కావా, పూలు అమ్ముడు బంద్ చేయడా. అప్ప నేను పూలు అమ్ముకుంటే మీకేమి ఇబ్బంది అయింది? నువ్వు మీ దుకాణం కాడ అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది, కొట్టు తిట్టు. నువ్వు గుడికాడ అమ్ముకుంటున్నావు కదా ఇబ్బంది అయింది, మీకేమైందంటే అమ్మరాదరా అంట. యూనియన్ ఉందంట సార్ వాళ్ళందరిది, యూనియన్ అంట. ఇది సార్ జరిగిన సమస్య. కేసు పెట్టినాం సార్. సార్ వాళ్ళు హాస్పిటల్కి పోయినా చూపెట్టుకు రావాలి, మళ్ళీ చూపించుకొని వచ్చినాం సార్. నేను చేనులో వండించుకొని తెస్తాను సార్. నేను రైతును, జనగామ నాది. జనగామకి వెళ్ళి తెచ్చి అమ్ముకుంటా సార్ భద్రప్ప టెంపుల్ కాడ. మా చేనులో వండిన పూలే తెస్తాను సార్. తక్కబడితే నాకు కావాల్సిన వాళ్ళు అంటే మా చేను వాళ్ళే తెచ్చిస్తారు సార్. మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ దుకాణాలు కావు, మా చేను వాళ్ళు తెచ్చిస్తారు సార్. వాళ్ళు ముస్లిం వాళ్ళు సార్. పూనం మటన్ కాదు, దుకాణాలు అదే దుకాణం వాళ్ళే సార్. నాకు నిన్న దాడి చేసిన ఎవరు రాలేదు సార్. వాళ్ళ దుకాణం వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు రాలేదు. చేసింది వాళ్ళే సార్, కొట్టింది వాళ్ళే. ఇంతకుముందు ఒకసారి కూడా జరిగింది సార్ గొడవ. అయితే నా దగ్గర రాకుండా అన్న ఏం పని అంటే కూడా అన్నా. అంటే నీ ఇప్పుడు అమ్మకు రా అన్న. అంటే నేను అమ్మితే మీకేమి పని అయింది తప్ప, నేను మీ దగ్గరికి వచ్చినా నేను రాలేను కదా అంటే నేను అన్నా. లేదా నేను మొత్తం అమ్మకు అన్న. అమ్మితే మీకేమి పని అయింది అంటే అదే అన్నా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి గొడవ అయితే గుడికాడికి టెంపుల్ కాడికి వచ్చిన వాళ్ళు తిట్టిలు పోయిరు ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ ఇది 4వ సార్ గొడవ కాబట్టి. ఎన్నిసార్లు అయ్యో ఈయన లేకుంటే నమ్ముతుంది సార్. ఈయన వచ్చి ఆపిండు, ఆపి గుంజుకున్నాడు పక్కన. ఈయన గుంజుకున్నాకనే పని అయ్యాడు.